హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపుల్ కుకింగ్. ఈరోజు నేను మీకు చూపించబోయేది గుత్తి వంకాయ కూర. అందరికీ ఎంతో ఎంతో ఇష్టమైన ఈ గుత్తి వంకాయ కూర చేయడం చాలా ఈజీ అండి. ఒకసారి ప్రొసీజర్ చూసేద్దాం. ముందుగా 3 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 12 ఎండుమిర్చి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ నేను చూపించిన విధంగా వేయించుకోవాలండి. వేరుశనగ గుళ్ళు వేసిన తర్వాత మీరు గసగసాలు వేసుకోవాలి. మీరు ఇవి వేయించేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. లాస్ట్లో ఎండుమిర్చిని యాడ్ చేసుకొని అది కూడా వేయించుకోవాలి. సో ఇలా వచ్చినప్పుడు మీరు తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత కొబ్బరి ముక్కలు, అలాగే అల్లం, ఒక 7 వెల్లుల్లి ఈ విధంగా రెడీ చేసుకొని ఇవి కూడా మనం వేయించుకోవాలి. ఇది ఒక 3 నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని వాటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని రెడీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 టీ స్పూన్ సరిపోతుంది. ఆ ఆయిల్లోని వీటిని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ మీరు అల్లం కొబ్బరి వేయించాం కదండి, ఫస్ట్ వాటిని మిక్సీ పట్టేయాలి. అది పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఎండుమిర్చి వేరుశనగలు వేపించుకున్నాం కదా, అది మొత్తాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. ఫైనల్గా మనం ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని అది కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా విడివిడిగా ఎలా అయితే వేయించుకున్నామో అలాగే విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ పసుపు ఇవన్నీ కూడా మొత్తం కలిసేలాగా చేతితో కలపండి. మీకు రుచి చూసుకొని ఉప్పు తగ్గితే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న గుత్తి వంకాయలు తీసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేయండి. మంచినీటితో కూడా బాగా వాష్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. వంకాయలు ఇలా కట్ చేసి మీరు పక్కన పెడితే రంగు మారిపోతుంది. అందుకే కొద్దిగా బౌల్లో వాటర్ తీసుకుని అందులో ఉప్పుని యాడ్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా అందులో ఉంచేసేయాలి. ఆ తర్వాత మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో అది మొత్తాన్ని కూడా ఈ వంకాయల్లో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. నేను చూపించినట్టు స్టఫ్ చేయండి. కొంచెం పేస్ట్ అయితే మిగులుతుంది, అది మనం కర్రీ చేసేటప్పుడు మధ్యలో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్టఫ్ చేసేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని అవి వేగిన తర్వాత ఇలా మనం స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయల్ని ఒక్కొక్కటి స్లోగా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఒక 4 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. 4 నిమిషాల తర్వాత మీరు చూసినట్లయితే నేను చూపించిన విధంగా ఇలాగా కొంచెం మగ్గిపోయి ఉంటాయి. ఒక స్పూన్ తీసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి టర్న్ చేయండి. ఇప్పుడు ఒక 4 టీ స్పూన్ల చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని మనం పేస్ట్ ఏదైతే మిగిలిపోయింది అనుకున్నామో అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసేయాలి. నెక్స్ట్ అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచండి. మూత తెరిచిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చివరిగా 3 నిమిషాల పాటు ఉంచేస్తే మీకు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ మాత్రం సపరేట్ అవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఇలా ఉన్నప్పుడు మీరు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోండి. మన తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఫేవరెట్ ఈ గుత్తి వంకాయ కూర. సో నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే ఆహా ఏముంది ఈ కర్రీ అని అనుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.